గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 2 మార్చ్ 2026. ఈరోజు నేను నిఫ్టీ క్లోజింగ్ టైంకి మనకి రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అవుతున్న స్టాక్ని, అలానే లోయర్ లెవెల్లో బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ని, హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్స్ని ఆర్ ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని షేర్ చేశాను. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ. Disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, నిన్న మనం జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. సర్ప్రైజింగ్లీ దాంట్లో మనం ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ, రేపు ఇన్ కేస్ ఐటీ స్టాక్స్ మనకి రూపీ డిప్రిషియేషన్ వల్ల హయ్యర్ సైడ్ మూవ్ అయితే మనకి హెచ్సిఎల్ టెక్ తర్వాత బిర్లా సాఫ్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాము. సర్ప్రైజింగ్గా ఈరోజు మనకి ఆ రెండు గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయ్యాయి. మేబీ అదర్ ఐటీ స్టాక్స్ మనకి రికవరీ ఉండొచ్చు, బట్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. హెచ్సిఎల్ టెక్ అండ్ బిర్లా సాఫ్ట్ మనకి గ్రీన్ క్యాండిల్స్తో క్లోజ్ అయ్యాయి. ఐ హోప్ నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి మార్కెట్ ఫ్రైడే రోజు ప్లస్ ఈరోజు కలిపితే నిఫ్టీ మనకి నియర్లీ 600 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది కదా. సో అందుకని మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిన స్టాక్స్ ఎక్కువ కనిపించలేదు. సో అందులో మనకి ఈరోజు హ్యూజ్ ఫాల్లో కూడా ఫార్మా సెక్టర్ మనకి కొద్దిగా గెయినర్గా కనిపిస్తుంది. ఫార్మాలో కూడా మనకి అన్నీ పెరగలేదు. ఓన్లీ ఫ్యూ స్టాక్స్ రికవరీ అయి ఉండొచ్చు, కానీ ఓన్లీ ఫ్యూ స్టాక్స్ మనకి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అందులో మనం రీసెంట్గా మాట్లాడుకుంటున్న సన్ ఫార్మా కూడా ఈరోజు హయ్యర్ సైడే క్లోజ్ అయింది. సో సన్ ఫార్మా కనుక చూసినట్టయితే మనకి ఈరోజు దాని యొక్క లో 1711 నుంచి అది మనకి 1750 దగ్గర క్లోజ్ అయ్యింది. మనం కనుక గమనించినట్టయితే అబోవ్ 1780 పైన మనము ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు కనుక మీరు గమనించినట్టయితే వేరే అదర్ ఫార్మా స్టాక్స్తో మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఈరోజు మనకి సన్ ఫార్మాలో హ్యూజ్ వాల్యూమ్ జరిగింది. అలానే మనకి ఆర్ఎస్ఐ కూడా గ్రేటర్ దాన్ 50గా కనిపిస్తుంది. సేమ్ చార్ట్ మనకి జేబీ కెమికల్స్ కూడా మన ఇదే చార్ట్తో కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయాలంటే ఆ స్టాక్ను కూడా చెక్ చేయండి. ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఐటీసీ లిమిటెడ్, మన అందరికీ తెలుసు ఐటీసీ లిమిటెడ్. ఇది యాక్చువల్గా నేను ఫ్యూచర్ లాంగ్స్ నుంచి తీసుకున్నాను. ఈరోజు లాంగ్స్లో మనకి యూనిక్ స్టాక్గా కనిపించింది ఐటీసీ లిమిటెడ్ ఒకటే. ఇది ఆల్మోస్ట్ మనకి రీసెంట్ న్యూస్, జిఎస్టీ న్యూస్ వల్ల ఈ స్టాక్ మనకి కరెక్ట్ అవుతా వస్తుంది. బట్ ఇందులో మనకి సిగరెట్స్ బిజినెస్ తీసేసినా కూడా ఐటీసీ ఇన్ఫోటెక్, తర్వాత ఎఫ్ఎంసీజీ బిజినెస్, పేపర్ బోర్డ్ బిజినెస్, ఇలాంటి చాలా ఐటీసీ బిజినెస్లంతా కూడా ఇందులోనే ఈ స్టాక్లోనే మెర్జ్ అయి ఉంటాయి. సో మనకి ఈరోజు ఈ సపోర్ట్ని ఐటీసీ తీసుకుందా అనేది ఒక్కసారి మళ్ళీ మనము క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము. లోయర్ లెవెల్ నుంచి బ్రేక్ అవుతున్న స్టాక్ కింద చూసాము లెమన్ ట్రీ హోటల్స్. ఈరోజు మనకి లెమన్ ట్రీ హోటల్స్లో లోయర్ లెవెల్లో ఒక బయ్యింగ్ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. మార్కెట్ హ్యూజ్ ఫాల్ అయినా కూడా లెమన్ ట్రీ కొద్దిగా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యింది. అలానే ఇంకొక స్టాక్ చూసినా కూడా పాలీమెడ్లో కూడా మనకి ఈరోజు బయ్యింగ్ జరిగినట్టు అర్థమవుతుంది. సో పాలీమెడ్ కూడా మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ లెవెల్ని కొద్ది రోజులుగా సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే యాక్చువల్గా మనకి
అన్ని బేరిష్గానే ఉంటాయి. కాకపోతే మనం తీసుకునే క్రైటీరియా దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి ఉండాలి, ప్రీవియస్ వాల్యూమ్ కన్నా ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లో చూపించాలి. ఈ 3 క్రైటీరియాస్ మ్యాచ్ అవుతే మనం దాన్ని సపోర్ట్ని బ్రేక్ చేసే స్టాక్ కింద తీసుకుంటాము. ఓకే, దాంట్లో ఈరోజు మనకి ఫస్ట్ కనిపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే క్యామ్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 668ని ఈరోజు బ్రేక్ చేసి మనకి నియర్లీ ఈరోజు డేలో 643ని మళ్ళీ కొంచెం హయ్యర్ సైడ్ ఫామ్ అయ్యి డోజీ క్యాండిల్తో 651 దగ్గర క్లోజ్ అయింది. మనకి ఈరోజు హ్యూజ్ వాల్యూమ్ 2.7 దాకా వాల్యూమ్ జరిగింది. ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లో చూపిస్తూ ఉంది. అలానే మనం ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఏసీసీ లిమిటెడ్ కనుక మనం చూసినట్టయితే దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 1600ని ఈరోజు బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్ క్లోజ్ అయింది. 1553 దగ్గర మనకి లోయర్ సైడ్ ఈ స్టాక్ క్లోజ్ అయ్యింది. సో ఇప్పుడు కనుక ఒకసారి వాల్యూమ్ చెక్ చేసినట్టయితే మనకి ఈరోజు హ్యూజ్ 2 lakhs వాల్యూమ్తో మనకి ఈ స్టాక్ డౌన్ అయినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు ఈ స్టాక్ను కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇంకొకటి ప్రీవియస్ లెవెల్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే కోరమండల్ ఇంటర్నేషనల్ స్టాక్. దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని ఈరోజు బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయ్యింది. అలానే మనకి ఆర్ఎస్ఐ బేరిష్గా చూపిస్తూ ఉంది. ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈరోజు సెక్టర్ అనాలిసిస్ కనుక చెక్ చేసినట్టయితే నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ఫార్మాలో మనకి ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే సెల్లింగ్ ఎక్కడ ఎక్కువ జరిగింది అంటే నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకి ఎక్కువ సెల్లింగ్ జరిగినట్టుంది, ఫాలోడ్ బై నిఫ్టీ ఆటో. నిన్న నిఫ్టీ ఫిబ్రవరి మంత్ సేల్స్ డేటా వచ్చింది. ఒకసారి ఆ డేటాకి ఈరోజు మార్కెట్ రియాక్ట్ అయినట్టుంది. ఒకసారి మీ హోల్డింగ్ ఉంటే ఏ స్టాక్ మంత్లీ ఎంత డేటాని పోస్ట్ చేసిందో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఒకసారి 2-wheeler ఎలక్ట్రిక్ డేటా నిన్న రిలీజ్ చేసిన ప్రకారం చూసినట్టయితే టీవీఎస్ ఐక్యూబ్ ఇంకా హైయెస్ట్ సేల్స్ని డెలివరీ చేసింది. అలానే బజాజ్ చేతక్ సెకండ్గా ఉంది. తర్వాత ఏథర్ థర్డ్ ప్లేస్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఓలా 3,000 యూనిట్స్ని వాళ్ళు సెల్ చేసినట్టు చూపిస్తున్నారు. ఒకవేళ మీకు హోల్డింగ్ ఉంటే ఆ డేటాని చెక్ చేయడానికి ట్రై చేయండి. మనము కామెక్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ చూసినట్టయితే మనకి సిల్వర్ అంతగా రియాక్ట్ అయినట్లేదు. ఈరోజు సిల్వర్ $95 దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు $2 పెరిగింది. గోల్డ్ కనుక చూసినట్టయితే మనకి $5,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు $158 పెరిగి 3% దాకా మనకి పెరిగింది. మనం అదర్ ప్రీషియస్ మెటల్స్ అండ్ బేస్ మెటల్స్ ప్రైసెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ మనకి $5 పెరిగింది. అట్ ద సేమ్ టైం బ్రెంట్ క్రూడ్ కూడా మనకి $6 దాకా పెరిగి 8% దాకా క్రూడ్ కూడా పెరిగినట్టు అర్థమవుతుంది. ఒక్కసారి మన గోల్డ్ ప్రైస్ చెక్ చేసినట్టయితే ట్రేడింగ్ వ్యూలో మనకి గోల్డ్ ప్రైస్ లైఫ్ టైం హైలో ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. దాని నెక్స్ట్ లైఫ్ టైం హై 5,600. అది మనకు ఒక రోజు అలా వెళ్ళి మళ్ళీ స్వింగ్ అయ్యి వచ్చేసింది. బట్ ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి స్ట్రాంగ్ క్యాండిల్తో 5,400 దగ్గర వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన ఎన్ఎస్సిలో గోల్డ్ బీస్ ఎలా క్లోజ్ అయిందో చూసినట్టయితే 5% దాకా పెరిగి గోల్డ్ బీస్ ₹138 దగ్గర క్లోజ్ అయ్యింది. ఒకసారి సిల్వర్ బీస్ చెక్ చేసినట్టయితే సిల్వర్ బీస్ మనకి ₹274 దగ్గర ట్రేడ్ అయ్యింది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకి నియర్లీ 9% దాకా సిల్వర్ బీస్ ఈరోజు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. కామెక్స్తో కంపేర్ చేస్తే మనకి ఇండియాలో గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ ప్రైస్తో క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒకసారి ఫ్యూచర్స్ కనుక చెక్ చేసినట్టయితే ఫ్యూచర్స్లో మనకి ఈరోజు BEL ఎక్కువ మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. వాల్యూమ్ మల్టిపుల్తో మనకి 11.86 వాల్యూమ్ మల్టిపుల్తో ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. ఫాలోడ్ బై నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్, హిండాల్కో మెటల్స్లో ఎక్కువ మనకి ఈరోజు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. మనకి
షార్ట్స్ ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కడ ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి చూసినట్టయితే మనకి పర్సంటేజ్గా చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి వాల్యూమ్ మల్టిపుల్తో చూసినట్టయితే ఏంజల్ 1లో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్ అవుతుంది, బీపీసీఎల్లో, కెనరా బ్యాంక్లో, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్స్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అలానే మనకి లాంగ్స్ అన్వైండ్ ఎక్కడ జరుగుతున్నాయో చూసినట్టయితే పెట్రోనెట్, ఐఓసి, ఆర్వీఎన్ఎల్, ఎన్బిసిసి ఇవన్నిట్లో మనకి లాంగ్స్ ఎక్కువ అన్వైండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. వాల్యూమ్ మల్టిపుల్తో చూసినప్పుడు కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్, తర్వాత ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లో మనకి ఎక్కువ మల్టిపుల్తో లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ మనకి యాక్సిస్ బ్యాంక్లో ఇప్పుడు లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి, ఒకసారి గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.